అమ్మా అవన్నీ ఏం పట్టించుకోకుండా నువ్వు కూర్చోమ్మా. తృప్తిగా సంతోషంగా భోంచేయి. అలాగే మావయ్య. కూర్చో. అమ్మా నువ్వు నా కోళ్ళని చెప్పుకోవడానికి నాకెంత గర్వంగా ఉందో మాటల్లో చెప్పుకోలేనమ్మా. నేను కూడా మా వదిన గొప్ప ప్లేయర్ అని చెప్పుకుంటా. ఇప్పుడు ముందు నాన్ వెజ్ తో స్టార్ట్ చేసి వెజ్ తో కంప్లీట్ చేస్తాను. రామా రామా, నేను ఉన్నానుగా, నేను వడ్డిస్తాను. నేను కూడా మామిడి కొట్టిస్తాను. నేను మాత్రం ఖాళీగా ఎందుకు ఉండడం? మా ఆవిడికి నేను వడ్డిస్తాను. పాతికేళ్లలో లేదు కానీ ఇప్పుడు వచ్చిందా మీకు? హే రామా, హే రామా, నేను తినిపిస్తాను. నేను కూడా మామిడికి తినిపిస్తాను. నీ పాన్ చూసుకో, కూర్చో. అలాగే. బాగుందా? అస్మిత, మనకు కూడా ఇలాంటి రొమాన్స్ పార్ట్ ఉన్న తర్వాత నువ్వు నెల తప్పుంటే బాగుండేది. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు పిచ్చి వాగుడు వాగితే ఇల్లంతా తెప్పించి కొడతాను. వద్దులే, నీ పని చూసుకో. రామా, ఇది చాలా బాగుంటుంది, తిను. బాగుందా? చాలా బాగుంది సార్. ఏమైందమ్మా, తిను. మీరు తింటున్నారుగా, తినండి తినండి. రామ రామ రామ, ఇదిగో వాటర్ తాగు. నీ అభిమానులు ఎవరో నిన్ను బాగా తలుచుకుంటున్నట్టున్నారు. ఏంట్రా, హీరో వచ్చి హీరోయిన్ కాపాడతాడా? సీను బావా, నన్ను కాపాడు బావా. నాకు చాలా భయంగా ఉంది. పాతవన్నీ గుర్తు చేసుకుని నన్ను వదిలేకు బావా. ప్లీజ్ బావా, నన్ను కాపాడు బావా. నాకు భయంగా ఉంది. నన్ను కాపాడు బావా. ప్లీజ్ బావా, నన్ను కాపాడు బావా. మాజీ మొగుడు కాపాడతాడు అనుకుంటే కనీసం మొహం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదేంట్రా? ఇక ఈ పోరి మందే. అమెరికా పిల్ల వచ్చింది కదా, ఇంకా ఈ పల్లెటూరు పిల్లని ఏం పట్టించుకుంటాడులే. అంటే ఇప్పుడు ఇంకో అమ్మాయి వస్తే అమెరికా అమ్మాయిని కూడా వదిలేస్తాడా? కన్ఫర్మ్ గా వదిలేస్తాడు. హీరో వస్తున్నాడు రోయ్. డియర్ ఫ్రెండ్స్, నా భార్య రామలక్ష్మి సక్సెస్ పార్టీకి వచ్చిన మీ అందరికీ స్పెషల్ వెల్కమ్. మీ అందరికీ తెలిసిన విషయమే, తన స్టేట్ లెవెల్లో హాకీ గేమ్ ఆడి గెలిచింది. తన గేమ్ ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకు సాగి నేషనల్ లెవెల్లో ఆడాలనేదే నా డ్రీమ్. దానికి మీ అందరి విషెస్ మాకు కావాలి. మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చినట్టు దేశానికి కూడా ఇలాగే మంచి పేరు తీసుకురావాలి. తప్పకుండా తీసుకొస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. రామలక్ష్మి నాకు తోడి కోడలే కాదు, నాకు సిస్టర్ కూడా.
హాకీలో నా పార్ట్నర్. తను ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. తన గురించి వాళ్ళ గురించి మా బావగారు చెప్పాల్సిందంతా చెప్పారు. మరి ఈ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటూ నేను చేయాల్సింది నేను చేయాలి కదా. సో నా డాన్స్ తో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని తనకి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. రామా పద. బావగారు మీరు వెళ్ళండి, రామలక్ష్మి ఇక్కడే ఉంటుంది. ఎందుకు? నా సంతోషాన్ని పంచుకోవడానికి రామా. రామా కలిసి డాన్స్ చేద్దాం. రా రామా. ఏ హ, కొత్త నాటకమా? కొత్త పాటే రామలక్ష్మి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ రోజు నీతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా చిన్న కోరిక, కాదనుకు రామా. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆగు. ఆలస్యం చేస్తే మనిద్దరి మధ్య గ్యాప్ ఉందనుకోరు, పెద్ద అగాధం ఉందనుకుంటారు. నా కోసం రా రామా. నీ కోసం కాబట్టే నేను రాను, సరేనా? సరే అయితే నేనే సోలో పర్ఫార్మెన్స్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. చూడండి నా కోడలి శివతాండవాన్ని. శివతాండవమో విలయతాండవమో చూద్దాంలే.